మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాగా చదువుకున్నావు, మంచి నాలెడ్జ్ ఉంది. ఈ పనులన్నీ నువ్వు చెయ్యకూడదు. సార్ ఒక 15 days అన్ని పనులు చేస్తే ఆఫీస్లో మంచి జాబ్ ఇప్పిస్తానన్నారు మేడం. అయినా అవమానాలు భరించుకున్న అందలం ఎక్కాలంటే అలా మాకు ఇవన్నీ మామూలే మేడం. మీరు తినండి. ఆయన అలాగే చెప్తారు కానీ జాబ్ ఇవ్వరు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్. లేవడం 10 నిమిషాలు లేట్ అవుతే టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తావా? మొగుడు కంటే ముందు తినడమే తప్పు, మళ్ళీ నేను కూర్చొని చేస్తా తింటున్నావు. ఆడది కింద కూర్చొని తినాలి, మొగాడు పైన కూర్చొని తినాలి. అది ఆనవాయితీ. పా మూల కూర్చొని తినిపో. అరే పెక్కల్పో. సరే సార్. అది తింటం అయిపోయింది, మీకు పెడతాను రండి. నాకు టిఫిన్ వద్దులే కానీ బెడ్రూమ్లోకి పదా. లేదండి, మధ్యాహ్నం అమ్మ నాన్న వస్తున్నారు, చాలా పనుంది. నాకే ఎదురు మాట్లాడతావేంటే? ఆయన ఇప్పుడు నువ్వు వాడు కూతురు కాదు, నా పెళ్ళాన్వి. నేనేం చెప్తే అది చేయాలి. పో లోపలికి. సార్ పాపం సార్, తప్పు సార్. నువ్వేంట్రా దాని మీద జాలి చూపిస్తున్నావా లేదా ఏమైనా? దయచేసి అలా అనకండి సార్. నేను బయట ఉంటాను సార్. రే ఇట్రా. నీ ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతున్నావు ఏంట్రా? నేను వెళ్ళమంటే కదా నువ్వు వెళ్ళాలి. సారీ సార్. వెళ్ళు, బయటికి వెళ్ళి చెప్పులు వాష్ చేయి, షూ పాలిష్ చేయి. నాకు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటా. సరే సార్. పద, ఆఫీస్ టైం అయింది. కార్తీ నేను వస్తున్నా. సార్ నేను సైన్ చేయాల్సిన ఫైల్స్ అలాగే ఉండిపోయి తీసుకురమ్మంటారా? చేద్దాం లేరా, ఆ సెక్యూరిటీ ముందు. ఇదిగోండి సార్. ఎవరు వెలిగిస్తారా? సిగరెట్లో ఫస్ట్ పఫ్ భలే రిలీఫ్ ఇస్తుంది కదరా. ఏరా కోపం వస్తుందా? రాకూడదు, ఎందుకంటే నువ్వు నా పనుడివి, అంటే నా బానిసవి. నువ్వు పిలుస్తావే సార్ సార్ అని, అంటే ఏంటో తెలుసా? స్లేవ్ ఐ రిమైన్ అని, అంటే నువ్వు నా బానిసగా ఉంటావని నీకు నువ్వు ఒప్పుకున్నట్టు. గుడ్ మార్నింగ్ సార్. లోకేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి నేనే లేట్ వస్తే నాకంటే లేట్ వచ్చావు ఇవాళ? ఏం చెప్పంటారు సార్, దారిలో వస్తుంటే రోడ్లో ఇద్దరు గొడవ పడుతున్నారు సార్. ఏంటని చూస్తే ఒకటి బైక్ కి ఇంకోటి కార్ అడ్డొచ్చింది సార్. అంతే సార్, మొత్తం ట్యాంక్ బండ్ రోడ్ అంతా జామ్ అయిపోయింది సార్. దట్స్ వై ఐట్ ఇండియా లోకేష్. ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ గొడవ పడతారు, ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటారు. అసలు ఇండియా వేస్ట్ లోకేష్. సిడ్నీలోనో శాన్ ఫ్రాన్సిస్కోలో బతకాల్సింది, అనవసరంగా ఇక్కడ బతుకుతున్నాం. కరెక్ట్ సార్. సార్ చెప్పడం మర్చిపోయాను, ఇందాక రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పాను కదా సార్. అందులో ఒకడు ఉన్నాడు సార్, బాబా నెరలా బ్లాక్ కలర్ పెయింట్ వేస్తే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు సార్. వాడిని చూడలేకపోయాను సార్ అసలు నేను. అసలు ఈ గవర్నమెంట్ ఈ నల్లలందరిని షూట్ చేయమని ఆర్డర్ ఇస్తే ఎంత బాగుంటుందో. కరెక్ట్ సార్. అవును, నేనేమంత నల్లగా ఉండను కదా. ఊరుకోండి సార్, మీరు మల్లెపూ ఒకే కలర్ సార్. అంటే నాకు అలాగే అనిపిస్తుంది, ఊరికే అలా అడిగేలే అంతే.
సార్ రామ్నగర్లో 3 floors అపార్ట్మెంట్ కడదాం అనుకుంటున్నాను సార్. లేబరు మన వాళ్ళు ఉన్నారు, చెప్పమంటావా? సార్ మన వాళ్ళైతే పని చేయరు సార్, కొంచెం పొగరుంటుంది కదా. డబ్బు లేనోడికి పొగరేంటి లోకేష్? ఎవడైనా ఎదిరించి మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. ఓకే సార్. వెళ్ళి ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు, ఏంటి, ఎంత పర్సెంటేజ్ చూసిరాపో. ఓకే సార్. సార్ ఇంటర్వ్యూకి 8 members వచ్చారు సార్. దాంట్లో వేరే రిలీజన్ వాళ్ళు ఎంతమంది? 3 ఉన్నారు సార్. వాళ్ళని పంపించి. సార్ అందులో ఒకటికి 81% ఉంది సార్, అందులో వాడే హైయెస్ట్. ఓ పని చెయ్యి, నువ్వు కంపెనీ పెట్టిన తర్వాత వాడిని పిలిచి ఉద్యోగమి ఇప్పుడైతే పంపించేయి. లోవర్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు? 2 members ఉన్నారు సార్. వాళ్ళని కూడా పంపించేయి. మిగతా 3 members ఎవరికొకరికి 1 weekలో కాల్ వస్తుందని చెప్పి పంపించేయి, అందరినీ పంపించేయి. సర్లే, మళ్ళీ పంపచ్చులే. సరే సార్. సార్ ఈ మధ్య మన ఆఫీస్ పనిలో పడి మన చిన్న చిన్న సరదాలు మిస్ అయిపోతున్నాను సార్. అవును కదా లోకేష్, ఆ సరదాలు ఇప్పుడే తీర్చేసుకుందాం. ఓకే సార్. నువ్వు వెళ్ళి సితారా ఉంటుంది పిలు. అందమా గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ తారా. ఏం తారా కళ్ళలా ఉన్నాయి? రాత్రి నిద్ర సరిపోలేదా? అయినా నేను పిలిస్తే కానీ రావా తారా? అలా నుంచోతారా, ప్లీజ్ కూర్చోవా. ఏం తారా, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమని తెలుసు కదా, బ్లాక్ డ్రెస్ వేసుకురావచ్చు కదా. ఓ సితారా, ఓ సితారా, నిన్న మొన్న నేను ఆవారా. ఈ పాట అనంత్ శ్రీరామ్ గారు మన ఇద్దరి కోసమే రాస్తాడు అనిపిస్తుంటారా? నీకేమనిపిస్తుంటారా? ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాకపోతే కష్టం తెలియదు కదా లోకేష్. నువ్వు అసలు మనిషివేనా? ఏంట్రా ఎక్కువ ఆడుతున్నావు? ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో కూర్చున్నావు, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా నీకు? ఎక్కువ చేయకు. నా మీద చెయ్యి పడితే తిరిగి నిన్ను కొట్టడానికి నిమిషం కూడా ఆలోచించను. ఏ విషయంలో ఎవ్వడి విషయంలో నేను కొంచెం స్పీడ్గా ఉంటా. నీకై నువ్వు కూర్చుంటే బాగుంటుంది, అదే నేను కూర్చోబెట్టాను అనుకో వేరేలా ఉంటుంది. కూర్చో, కూర్చో. ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇందాక ఇంట్లో కూడా అంతే, ఆడ మగ అంటూ డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నావు. ఏంట్రా మగాడైతే తల్లి కడుపు చీల్చుకొని కాకుండా వేరేలా పుడతాడా? ఒక పక్క స్కూల్లో జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి చిన్నపిల్లలకు నేర్పిస్తుంటే మరో పక్క నీలాంటి వాళ్ళు. ఛీ, ఎందుకుంటారో తెలియదు ఇలాంటి వాళ్ళు. మీ అందరేంటి ఇక్కడ? గో అండ్ డూ యువర్ వర్క్. లేదు, ఎవరెక్కడికి వెళ్ళట్లేదు. వీడి గురించి నేను చెప్పేది మీరంతా వినాలి. ఇక్కడే ఉండండి, వినండి. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? లోకేష్, సెక్యూరిటీని పిలు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వీడిని బయటికి తోసాయి. ఏది తోయమని చూద్దాం. సార్ మీరిద్దరూ 5 నిమిషాలు సహనంతో ఉంటే మీకే మంచిది. ఒక 5 నిమిషాలు వీళ్ళతో మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి. మేము ఉండాలి కుమార్, మీరు వెళ్ళిపోండి. ఇందాక ఇండియన్ వేస్ట్ అన్నాడు వీడు. పుట్టిన దేశం మీద భక్తి లేదు, కన్నవాళ్ళ మీద గౌరవం లేదు, కట్టుకున్న భార్య మీద ప్రేమ లేదు. ఏం బతుకురానిది? అసలు అది బతికేనా? ఇందాకేమన్నావురా? అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి బతికేస్తావా? ముందు ఇండియాలో బ్రతకడం నేర్చుకో. వేరే దేశం వాళ్ళు వస్తే దాడి చేసి మరీ చంపేస్తున్నారంట అక్కడ. నీలాంటి వాళ్ళు ఉన్నట్టున్నారు అక్కడ కూడా. అయినా కంట్రీ వేరేని కలర్ వేరేని చంపుకోవడం ఏంట్రా? కలర్ అంటే గుర్తొచ్చింది, ఏమన్నారు ఇందాక? నల్లగొన్న వాళ్ళందరినీ కాల్చి చంపేయాలంటావా? నల్లగొన్న వాళ్ళు కాదురా చంపాల్సింది, నీలాంటి నీచులు. వేసుకునే బట్టల్లో తప్ప ఇంకోసారి కలర్ అనే పదం వినిపించిందో రేపు నీ కల్లో కిడ్నీలో పోయే అనుకో, ఒక కలర్ తక్కువ వాడే నీకు డొనేట్ చేసే పరిస్థితి వచ్చిందనుకో, ఏం చేస్తావు? వద్దంటావా? అంటే నీ వరకు వస్తే మాత్రం ఓకే, అంతేనా? అవును సార్, కలర్ తక్కువ నన్ను చాలాసార్లు అవమానించాడు సార్. అరే అదే నిన్ను గనక నేను లవ్గున్నామని అవమానిస్తే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావురా? ఏంట్రా అందరూ ఒకటయ్యారా? అరే నువ్వు మాట్లాడావంటే టైతో ఫ్యాన్ కురేసి చంపేస్తాను. మాట్లాడ కూర్చో అంతే. ఎంతో కష్టపడి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వస్తే
కులం ఏంటి, మతం ఏంటి. ఈ మధ్య అయితే కొత్తగా ప్రాంతం ఏంటి. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లా అవి. ఎక్కడ పుట్టాడు, ఏ రంగుతో పుట్టాడు నీకెందుకురా. జాబ్కి సెట్ అవుతాడా లేదా అది కదా నువ్వు చూడాల్సింది. వాడిలో ఉండే బ్లడ్డే నీలోనూ ఉంటుంది, వాడిలో ఉండే బోన్సే నీలోనూ ఉంటాయి. ఆ ప్రాంతంలో పుట్టడం వాడు చేసిన తప్ప, ఆ కులంలో పుట్టడం వాడు చేసిన తప్ప. అయినా వాటికి జాబ్కి సంబంధం ఏంట్రా. ఏ క్యాస్ట్ అయితేనే, ఏ రిలీజన్ అయితేనే, అందరికీ కొట్టుకునేది అదే గుండె, అందరికీ నిండేది అదే పొట్ట. నీలాంటి వాళ్ళ వల్లేరా టాలెంట్ ఉన్నోడికి జాబ్ రావట్లేదు, ఇండియా ఎకానమీ ఇంప్రూవ్ అవ్వట్లేదు. మా కులంలో పుడితే ఎప్పుడూ ఎవరొకరి కింద పనిచేస్తూనే ఉండాలా సార్. మనిషిలో మానవత్వం ఉండాలి, దైవత్వం ఉండాలి, కానీ కులం అనే కుతంత్రం మాత్రం ఉండకూడదని చెప్పారు సార్ స్వామి వివేకానంద. క్యాస్ట్ ఇస్ ద డిజీజ్ ఆఫ్ మైండ్ అని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీటన్నింటి నుంచి మీరేం నేర్చుకోలేదా సార్? పాపం సార్, చాలా కష్టపడి చదువుకున్నాడు కూడా పేదవాడిగానే ఉండిపోతున్నాడు, చేతకాని వాడిగానే మిగిలిపోతున్నాడు. పాలించే కుర్చీకి కులం ఉండకూడదు, నడిపించే నాయకుడికి మతం ఉండకూడదు. ఇది ఎప్పుడూ వినలేదా సార్ మీరు? కోపం సార్ నాకు. ఈ వ్యవస్థ అంటే కోపం, ఈ రాజకీయాలంటే కోపం. ఏం తెలియకుండా పద్ధతిగా చదివే పిల్లల మధ్య కూడా రిజర్వేషన్ అని పెట్టి విడగొట్టేస్తున్నారు. ఒక పక్క గవర్నమెంట్ సెక్టర్లో రిజర్వేషన్ వల్ల సగం మందికి అన్యాయం జరుగుతుంటే, మరో పక్క ప్రైవేట్ సెక్టర్లో మీలాంటి వాళ్ళ వల్ల సగం మందికి అన్యాయం జరుగుతుంది. జనాలు బ్రతకొద్దా సార్? ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని చిన్నప్పుడు మనం సోషల్లో చదువుకుంది అబద్ధం అంటారా? ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని అబ్రహాం లింకన్ చెప్పింది నిజం కాదంటారా సార్? వాణ్ణి సార్ అని పిలుస్తారండి సార్ మీరు? వాడు అసలు మనిషి అయితేగా. మొన్న టీ తాగుదామని సికింద్రాబాద్ బ్లూసీకి వెళ్ళాను సార్. అక్కడ ఉన్నాడు సార్ వీడు. బయట ఒకడు కుష్టి వ్యాధితో కాళ్ళు పట్టుకుని బిచ్చం అడిగాడు సార్. లేకపోతే లేదని చెప్పచ్చుగా. కాలుతో తన్నాడు సార్ వీడు. పాపం అతను కింద పడిపోయాడు. మనిషిని మనిషిలా చూడలేని వాడు మనిషి ఎలా అవుతాడు సార్? డిస్క్రిమినేట్ చేయొచ్చు. ఎప్పుడు? కళ్ళు లేని వాడికి డ్రైవింగ్ కష్టం అప్పుడు, కాళ్ళు లేని వాడికి మార్కెటింగ్ కష్టం అప్పుడు. కానీ ప్రతి విషయంలో నువ్వు ఎలా డిస్క్రిమినేట్ చేస్తావేంట్రా? ఐ నో యువర్ రేసిస్ట్. ఆయన నీకు కులపిచ్చి వల్ల ఇంకోటి ఇబ్బంది పడ్డావేంట్రా? ఎవరిలోన్నా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, కానీ నువ్వు మనిషే బ్యాడ్. ఇంత బ్యాడ్ భూమి మీద ఉండకూడదు. ఏంట్రా అన్నావు ఇందాక? సార్ అంటే నేను నీ బానిసననా? నేను నీ బానిసని కాదు. నాకు నువ్వు ఇచ్చే ఉద్యోగం వద్దు. నీతిగా నిజాయితీగా బతికే నేను నీకెందుకురా బానిసన అవ్వాలి? ఏంటి ఇంకా చూస్తున్నారు? ఇంకా వీడి దగ్గరే పనిచేస్తారా? మనలో టాలెంట్ ఉందని నమ్మినంతకాలం మన కోసం ఏదో ఒక కంపెనీ డోర్ ఓపెన్ చేసే పెడుతుంది. పదండి ఇంకో దగ్గర చూసుకుందాం. మహా అయితే 10-15 రోజులు ఖాళీ ఉంటాం, అంతే కదా? అవును సార్, వీడి దగ్గర చేయడం కంటే వెళ్ళిపోవడమే బెస్ట్. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీతులు చెప్పి వెళ్ళిపోయాను అనుకుంటా కదరా, కానీ గట్టి కొట్టాను అనుకోవాలి కదా. అందుకే ఇది. ఇంకేదో మర్చిపోయానే. అవునరా, 2 రోజులు అడ్డమైన చాకరీ చేయించుకున్నావు. నీ దగ్గర జీతం కూడా తీసుకెళ్ళకపోతే బాగోదురా. ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. గాగుల్స్ నీవే కదా? ఇవి బాగా చీపులా ఉన్నాయా? ఇదొక్కటి సరిపోదు, ఇది కూడా తీసుకెళ్తా. గుడ్ బాయ్.